అండ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఒకటి ఉంది సార్. దాన్ని ఎంతవరకు కరెక్ట్గా వాడుకుంటున్నాం, మిస్యూజ్ చేస్తున్నారా? యాక్చువల్లీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19(1)(a) కాన్స్టిట్యూషన్ ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. అవును. బట్ దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి అదే రాజ్యాంగంలో. మీరు 19(1)(a) చూశారు, ఆ తర్వాతే కూడా చదవండి సెక్షన్స్. ఓకే. ఆ కండిషన్స్ ఉంటాయి. అపరిమితమైనటువంటి స్వేచ్ఛ కాదు భావ ప్రకటన స్వేచ్ఛ. నీ భావాలను నువ్వు ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఆ స్వేచ్ఛ నీకు ఉంది. కానీ ఆ భావం వల్ల దేశం అంతర్గత కల్లోలను గురి కాకూడదు, విదేశీ సంబంధాలు దెబ్బతినకూడదు, లా అండ్ ఆర్డర్ దెబ్బతినకూడదు, పబ్లిక్ ఆర్డర్ దెబ్బతినకూడదు, ఎదుటి వాళ్ళ యొక్క పరువుకు భంగం కలగకూడదు. ఇలాంటి కండిషన్స్ ఉన్నాయి. ఏ భావ ప్రకటన స్వేచ్ఛ అయినా అలాగే ఉండాలి. ఫ్రీ స్పీచ్ అంటే హేట్ స్పీచ్ కాదు. ఓకే. సో ఆ కండిషన్స్ లేకపోతే అసలు ఇంకెవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడితే ఇబ్బందే. బట్ అలాగని భయంకరమైన కండిషన్స్ భావ ప్రకటన స్వేచ్ఛను హరించేసే అంత కంట్రోల్స్ ఉండకూడదు. ఆ థిన్ లైన్ ఉంటుంది, ఆ థిన్ లైన్ ఫాలో అవ్వాలి ఎవరైనా. ఓకే. అయితే హేట్ స్పీచ్ ఉందండి, ఇంక అర్థమే ఉంది. ఎవరిని పడితే వాళ్ళని బుద్ధులు తిట్టేసి నీ ఇష్టారాజ్యంగా నువ్వు మాట్లాడి నాకు భావ ప్రకటన ఉందంటే ఎలా కుదురుతుంది? కాదు కదా. నీ భావ ప్రకటన నీకు ఉంది. దేనికి ఉంది? నీ భావాల్ని ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసుకునేంత వరకు ఉంది. ఎదుటి వాళ్ళ భావాల్ని గుర్తించకపోవడమే కాదు, అసలు ఎదుటి వాళ్ళని మనిషిగానే చూడని అనేంత కాదు. సో దీనికి రిలేటెడ్ సార్, ప్రణీత్ హనుమంతు అని చెప్పి తెలుగులో యూట్యూబర్, దెన్ రీసెంట్గా పాడ్కాస్ట్ రణ్వీర్, సో వాళ్ళిద్దరి పైన చాలా కేసెస్ అయ్యాయి. సో దాని గురించి మీ స్టాండ్ ఏంటి సార్? అంటే ఇప్పుడు ఆ ప్రవీణ్ హనుమంత్ మీద నేను కూడా షో చేశాను. అవును, టీవీలో కూడా షో చేశాను. అంటే ఇప్పుడు మనం ఉన్నది రాబిన్సన్ క్రూసో లాగా ఎక్కడో ఒంటరిగా బతకట్లా, సంఘజీవి, సొసైటీలో బతుకుతున్నాం. కాబట్టి సొసైటీకి సంబంధించి కొన్ని యాక్ట్లు, చట్టాలు, కొన్ని నామ్స్ ఉన్నాయి. వాటిని ఫాలో అవ్వాల్సిన బాధ్యత ఎవరికైనా ఉంటుంది. నువ్వు సెలబ్రిటీవి కాబట్టి, నీకు ఎక్కువ వ్యూవర్షిప్ ఉంది కాబట్టి, నువ్వు ఏది పడితే అది మాట్లాడతాను అంటే నీ వ్యక్తిత్వం బయటపడుతుంది. అంతవరకు నీకున్న వ్యూవర్షిప్ కానీ, ఫాలోవర్స్ కానీ, పెద్ద పెద్ద వాళ్ళు ఫాలో అయ్యే నిన్ను అన్ఫాలో చేశారు అంటే నీ జ్ఞానం ఆ రోజు బయటపడింది. నువ్వు చదువుకునే చదువు, నువ్వు చదువుకునే బుక్స్, నువ్వు ఫాలో అయినటువంటి వాల్యూస్, ఇవన్నీ కూడా మ్యాటర్స్. ఎందుకంటే నువ్వు మహిళని ఎలా చూస్తున్నావు, తల్లిదండ్రులు పిల్లల మధ్య సంబంధాలను ఎలా చూస్తున్నావు, ఇవన్నీ నీకు తెలియాలి కదా. ఇవన్నీ తెలియకుండా అనాగరికంగా మాట్లాడతాను అంటే ఇబ్బంది వస్తుంది. నీ ఫాలోవర్స్ పెరిగినప్పుడు ఎలా హ్యాపీ ఫీల్ అయ్యో, అన్ఫాలో అయినప్పుడు కూడా అంతే. నీ మీద కేసులు పడినప్పుడు నువ్వు అనుభవించాలి, ఫేస్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చూసే కోణాన్ని బట్టి ఉంటుందండి, నీ దృక్కోణాన్ని బట్టి ఉంటుంది, నీ దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది, నువ్వు చదువుకున్న చదువుని బట్టి ఉంటుంది, సమాజాన్ని అబ్జర్వ్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. నువ్వు ఎదుటి వాళ్ళని, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టి, మహిళలను తిట్టి, లేదు నీ పురుషాధిక్య ఫ్యూడల్ భావజాలాన్ని ప్రదర్శించడానికి నీ ప్రత్యర్థిని ఏం చేయలేక ప్రత్యర్థి భార్యను తిట్టి, ప్రత్యర్థి కూతురుని తిట్టి, ఆఖరికి వాళ్ళ కార్యకర్తలతో నీ ఇంట్లో వాళ్ళని తిట్టించుకొని నువ్వు ఏ కోణంలో ఆలోచిస్తున్నావు? నువ్వు అనాగరికంగా ఉన్నావు కదా, ఆటవికంగా ఆలోచనలు చూస్తున్నావు కదా. మోడర్న్ ఏజ్ థాట్ ప్రాసెస్ నీకు లేదు కదా. మోడర్న్ ఏజ్ థాట్ ప్రాసెస్ లేని నువ్వు మహిళల్ని కించపరచడం, మహిళల్ని కించపరిపించేలా చేసుకోవడం, అది మాత్రమే నీ బలం, గట్టిగా మాట్లాడితే మగతనం, ఇలాంటి మాటలు మాట్లాడతారు చూడు. వాళ్ళు ఏ ప్లేన్లో ఉన్నట్టు, వాళ్ళు ఏ ప్లేన్లో ఉన్నట్టు తెలియాలి కదా, వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి కదా. నువ్వు ఇన్ఫ్లుయెన్సర్వి, ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు అంటే ఇంతకాలం నీ అసలు కోర్ ఏది ఉందో అది ఇప్పుడు బయటకు రాలేదు కాబట్టి నువ్వు పెద్ద సెలబ్రిటీ అనుకున్నారు జనం. ఓకే. నీ థాట్ ప్రాసెస్ బయటకు వచ్చింది. అరే ఇంత చీపా అనిపిస్తుంది కదా. సో తండ్రి కూతుర్ని ఎలా చూస్తారు? మన సొసైటీలో కాదు, ఏ సొసైటీలోనా. బట్ నీకు అనాగరిక భావజాలాన్ని నువ్వు ఎక్స్ప్రెస్ చేసావంటే నిన్ను ఎలా చూస్తారు జనం? అనాగరికంగానే చూస్తారు. ఫేస్ చేయాలి. నువ్వు సమాజంలో ఉన్నావు కదా. సమాజంలో ఉన్నప్పుడు సమాజం నేను ఎలా చూస్తుంది, సమాజంలో ఉన్న వాల్యూస్ ఏంటి. అందుకని ఇప్పుడు రాజకీయ నాయకుల భాష కూడా మీసాలు మెలేయడం, తొడగొట్టడం, గాజులు దొడుక్కున్నావా అంటారు. అంటే ఏంటి? గాజులు దొడుక్కున్న వాళ్ళు బలహీనలనా? ఎప్పటి కాలం భాష ఇది? భారతదేశానికి ఎప్పుడు ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారు? ఎప్పుడు శ్రీలంకకి సిరిమావ బండారనాయక ప్రధాని అయ్యారు? ఎప్పుడు పక్క దేశాల్లో బెంజూరు భుట్టో వాళ్ళు ప్రధానులు అయ్యారు?
సో దేశాధినేతలుగా మహిళలు ఉన్నప్పుడు కూడా నువ్వేదో బలమైన జెండర్ అని, వాళ్ళు వీకెస్ట్ జెండర్ అని, వాళ్ళ మీద ఆధిపత్యం అనేది ఏదో శృంగారపరమైంది అనుకుని నీ భాష మాట్లాడి నువ్వు ఏ ప్లేన్లో ఉన్నావు? నీ నాలెడ్జ్ అదా? ఇప్పటికి కూడా నీ ప్రత్యర్థులనో లేదా నీకు నచ్చిన వాళ్ళనో తిట్టాలంటే వాళ్ళ అమ్మనో వాళ్ళ చెల్లినో వాళ్ళ భార్యనో తిట్టడం తృప్తి పొందడం. అందుకని కౌంటర్గా వాళ్ళు నీ భార్యను తిడతారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు నిన్నేం చేశారు? నీ ఇంట్లో ఉన్న భార్యను ఆమె ఏం తప్పు చేసింది? ఏంటి, ఏ ప్లేన్లో ఉన్నావు నువ్వు? నీ రాజకీయ కార్యకలాపాల కోసం ప్రత్యర్థుల మీద పైచేయి సాధించడానికి మహిళని సాధనంగా వాడుకొని అది పెద్ద అచీవ్మెంట్ అనుకుని, అదేదో నీ ఆధిక్యం అనుకుని నువ్వు బూతులు తిట్టడం, నీ ఇంట్లో వాళ్ళని తిట్టించడం. నీ అక్కడితో ఆగిందా నీ ఆలోచన ధోరణి? పిల్లల మీద, వృద్ధుల మీద, అసలు సంబంధాల మీద. ఒక పురుషుడు స్త్రీ కలిసి ఉన్నారంటే వాళ్ళిద్దరికి ఏదో ఉందనేసి ఇప్పుడు ఆమెను కూడా నువ్వే థాట్ పోలీసింగ్ చేసేసి, థాట్ పోలీసింగ్ ఎలా చేస్తావు నువ్వు? మారల్ పోలీసింగ్ నువ్వు ఎలా చేస్తావు? వాళ్ళ స్థాయి అది. అది చదువుకోవాలి కదండి, కొంచెం నాలెడ్జ్ ఉండాలి కదా. ఇప్పుడు సమాజంలో నువ్వు సెలబ్రిటీ అయ్యావంటే నువ్వు చదువుకుని ఎంబీఏ జర్నలిజమో లా గురించి నేను మాట్లాడలే. నువ్వు చదువు, సమాజాన్ని చదువు, వ్యక్తుల్ని చదువు. ఎస్ఆర్ శంకరన్ లాంటి ఐఏఎస్ ఆఫీసర్ని చదువు, బాలగోపాల్ లాంటి వ్యక్తులను చదువు, డౌన్ ట్రేడన్ వర్గాల కోసం ఎవరు ఎలా పనిచేశారో చదువు. అంబేద్కర్ని చూడు, అబ్దుల్ కలాం చూడు, వాజ్పేయిని చూడు, నీ సమకాలీన రాజకీయ నాయకులను చూడు, నీ ఆఫీసర్స్ని చూడు. చదవాలి కదా నువ్వు. చలాని చదువు, శ్రీశ్రీని చదువు, కేజీ సత్యమూర్తిని చదువు, పుల్లెల శ్రీరామచంద్రుడు గారిని చదువు. చదవాలి కదా నువ్వు చదివితే ఎవరి భావజాలం ఏంటో తెలుస్తుంది. నువ్వు ఇంకా ఆటవిక కాలంలో నీకు నచ్చినాయి కదా అని చెప్పి అమ్మ, అక్క, ఆలి అంటే ఏంటిది? నువ్వు సెలబ్రిటీవా? నీ ఆలోచన ధోరణి ఎలా ఉంది? కొంచెం అవగాహన ఉండాలి కదండి. ఎవరైనా జర్నలిస్ట్ అయినా లేకపోతే సెలబ్రిటీ అయినా ఎవరైనా కొంచెం అవగాహన ఉంచుకోవాలి సమాజం మీద.